సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో మనం ఈ నడుమ సర్వీస్ చేయించినప్పటి నుంచి బైక్ బయటకు తీసిందే లేదు, అండ్ ట్రిప్స్ కూడా వెళ్ళున్నాం కాబట్టి బైక్ తక్కువ తీసింది. సో నేను ఎయిర్ ఫిల్టర్ వేయించినప్పటి నుంచి బైక్ టెస్ట్ అవుట్ చేయలే. సో ఇప్పుడు నైట్ రైడ్ వచ్చిన అండ్ ఐ టెస్ట్ ఇట్ అవుట్ ఆన్ దిస్ హైవే. సో పర్ఫార్మెన్స్ టెస్ట్ చేద్దాం ఈరోజు. అండ్ మనం ఈ నైట్ రైడ్లో సోలో రైడ్ ఫీల్ చాలా రోజులైంది ఇలా బయటకు వచ్చి. సో టుడే వీఆర్ గోయింగ్ ఆన్ అ సోలో రైడ్. సో ఈ ఫీల్ మిస్ అయిపోయినాం. అప్పుడప్పుడు ఎప్పుడు నేను సోలోగా ఇలా రైడ్ వచ్చేవాడిని. సో ఆర్ బైక్ ఇస్ హియర్. ఐ మిస్ మై సెల్ఫ్ డూయింగ్ సోలో రైడ్స్. సో యా, నౌ లెట్స్ గెట్ ఆన్ టు ద బైక్ అండ్ కంటిన్యూ ద వ్లాగ్ దేర్. నైట్ రైడ్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ప్లస్ నేను సోలో రావడం ఇట్స్ బీన్ మెనీ మంత్స్ ఐ గెస్. సో ఐ స్టార్టెడ్ మిస్సింగ్ మై సెల్ఫ్. స్ట్రెస్ లైఫ్ నుంచి ఎప్పుడైనా బయటకు రావాలంటే నేను ఎప్పుడు నైట్ రైడ్స్ వచ్చేవాడిని, అది సోలో మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఐ మిస్డ్ ఆల్ దీస్ మెనీ డేస్. సో అందుకే ఇప్పుడు వి థాట్ విల్ గో ఆన్ అ రైడ్. కడప ట్రిప్కి వచ్చినప్పటి నుంచి బండి బయటకు తీయలేదు, అండ్ నేను సర్వీస్ చేయించినప్పటి నుంచి పర్ఫార్మెన్స్ కూడా పెద్ద టెస్ట్ చేయలే. రైడ్ వెళ్ళినాం, ప్లస్ రైడ్ వెళ్ళినా కానీ స్ట్రెచ్ చేయలేదు బండి ఎక్కువ. సో టుడే ఐ థాట్ ఐ స్ట్రెచ్ దిస్ బైక్ అండ్ టెస్ట్ అవుట్ ద పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ ఆఫ్టర్ చేంజింగ్ ద ఎయిర్ ఫిల్టర్. సో యా, లెట్స్ సీ హౌ దిస్ రైడ్ గోస్. I forgot to change the mode. ఇది ఎప్పుడు నాది ఇదో బాధ. స్పీడ్ చూపిస్తుంది. ఐ థాట్ ఇట్ విల్ నాట్ షో. యాక్చువల్లీ ఎయిర్ ఫిల్టర్ వేయించినప్పటి నుంచి ద పర్ఫార్మెన్స్ ఇస్ డామ్ గుడ్. యాక్చువల్లీ బండి కూడా చాలా స్మూత్ అయింది, ప్లస్ ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ కొడదామంటే లైట్లు లేవు, అలా లైట్ వస్తుందో లేదో ఆగిపోతుంది. బాగా వినపడాలని చెప్పి నేను 2 మైకులు పెట్టినా. ఒకటి వచ్చి మన హెల్మెట్లో ఉంది, ఇంకొకటి వచ్చి మన వెనకాల బ్యాగ్లో ఉంది. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద సౌండ్ యాజ్ వెల్ దిస్ టైమ్. ఐమ్ ట్రయింగ్ అవుట్ డిఫరెంట్ మెథడ్స్ టు గెట్ యూ గుడ్ ఆడియో ఆన్ మై యూట్యూబ్ ఛానల్. సో అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఈ బండి ఎప్పుడు బయటకు తీసినా కానీ ఫ్యూల్ ఉండదు, ఎప్పుడు వేయించాలి ఫ్యూల్. సో బాధ. ఫ్యూల్ ఫిల్ చేయించుకొని నేను బయలుదేరి వచ్చిన ఇక్కడికి రోడ్డుకి. హైవేకి వచ్చేదాకా పెద్ద వ్లాగ్ చేయాలనిపించలేదు. ఇక్కడికి వచ్చినాక చాలా రోజులైంది మనం సోలో వచ్చి, అందుకే వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఈరోజు వ్లాగ్ చేస్తున్నా. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ సోలో రైడ్. నా వ్లాగ్స్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, నా జీటీలో కానీ నా ఇప్పుడు నేను కొన్న తర్వాత కూడా కానీ చాలా వరకు నేను సోలో రైడ్ చేసిన. ఈ మధ్య కాలంలో నేను గ్రూప్ రైడ్ చేస్తున్నా. అలా అని చెప్పి మన సోలో రైడ్స్ని మర్చిపోకూడదు కదా. బెంగళూరులో మాత్రం చలి నెక్స్ట్ లెవెల్లో ఉంది.
బాధ. ఇక్కడ పడితే అక్కడ చెత్త వస్తుంది. అప్పుడే విజిబిలిటీ నీళ్ళు అయిపోయింది కదరా. ఫస్ట్ టైం ఇదే టోల్ దగ్గర నేను ఇదే స్పీడ్లో 100 స్పీడ్లో వస్తున్నా, సడన్ కుక్కలు కనపడినాయి ఇక్కడ, జస్ట్ మిస్. యాక్చువల్లీ ఎందుకు కనపడలేదు అంటే ఆపోజిట్లో రైట్ రిఫ్లెక్షన్స్ అన్నీ మన వైజర్లో పడుతుండే కదా, సో దానివల్ల లైట్ స్ప్రెడ్ అయింది, దానివల్ల కనపడలేదు నాకు. లేదంటే అక్కడే చూసి ఆపుకుండేవాడిని. ప్లస్ మన లైట్ విజిబిలిటీ కూడా పెద్దగా లేదు. ఈ బెంగళూరు చలి ఎలా ఉందంటే నైట్ 7 అయితే బయటకు వచ్చే కాదు, అలాంటిది మనం నైట్లో ఊడి వేసుకొని రైడ్కి వస్తాం. చూడండి, రైడ్స్ కోసం డెడికేషన్ అంతే. చూడండి, రైడ్స్ కోసం మనం ఎంత కష్టమైనా కూడా వస్తాం, ఎందుకంటే వీ విల్ నాట్ మిస్ అవుట్ ఆన్ రైడ్స్. నాకు రైడ్ అంటే చాలా ఏదో ఎక్సైట్మెంట్. నెక్స్ట్ రోజు రైడ్ ఉన్నది అనుకోండి, ఒకవేళ సండే రైడు, ఎర్లీ మార్నింగ్ రైడ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, నేను నైట్ నిద్రే పట్టదు నాకు. పొద్దున 8 గంటలకు వెళ్ళాలి, 5 గంటలకు వెళ్ళేయాలి అనే ప్లాన్తో అసలు నిద్రే పట్టదు. ప్లస్ మార్నింగ్ అయితే యుల్ ఎంజాయ్ ద రైడ్. రైడ్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ స్లీపే. ఇంకా స్లీప్ వేస్తే ఇంకోమా వెళ్ళిపోయినట్టే, అంత బాగా స్లీప్ వస్తుంది. బికాజ్ యూ విల్ ఎంజాయ్ ద రైడ్. కొన్నిసార్లు మనకి కొన్ని సిచ్యువేషన్లో మనకి ఎవరు లేనప్పుడు మన బైక్ మన కంపెనీ అనుకొని రైడ్స్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ వెన్ యూ విల్ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ యువర్ లైఫ్. నేను యూజువలీనే మనుషులకి కొంచెం దూరంగా ఉంటా. టాప్ స్పీడ్ వచ్చేసి 161. I just tested it out. ఆ టైంలో యూజువల్లీ ఇంత ట్రాఫిక్ ఉండదు. ఏంటో ఈరోజు ఏంటి బాయ్, మనం ఎప్పుడు వచ్చే షెల్కే వచ్చినాం. మనకి షెల్ కాఫీ కూడా ఫ్రీయే, ఎందుకంటే మనకి షెల్ పాయింట్స్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. నేను ఇప్పుడు దాకా యూజ్ చేసిందే లేదు. ఈ మధ్య 2-3 సార్లు యూజ్ చేసిన షెల్ పాయింట్స్. సో కాఫీ కూడా ఫ్రీ మనకు షెల్లో. సో నో వరీస్, లెట్స్ డ్రింక్ అ లిటిల్ బిట్ కాఫీ అండ్ హెడ్ బ్యాక్ హోమ్. లాస్ట్ టైం ఆ ఎంపైర్కి పోయి ఉన్నా. నాకు ఎంపైర్లో బిర్యానీ నచ్చదు, టు బీ ఫ్రాంక్. A few moments later. So actually I'm a camera shy guy and కెమెరా ఎదురుకు మాట్లాడలేను ఎక్కువ శాతం. సో అందుకే నా మోస్ట్ ఆఫ్ ద బ్లాగ్స్లో నేను ఎప్పుడు నా ఫేస్ తక్కువ చూపిస్తా. అండ్ ఎప్పుడైనా సోలో అంటే
అలోన్గా ఉంటే మాత్రమే నేను ఫేస్ చూపించి బ్లాగ్ చేస్తా. అంత ఇంట్రోవర్ట్ నేను. అయినా నేను బ్లాగ్స్ చేస్తున్నా, ఎందుకంటే నా ముఖం చూపించకపోయినా పర్లేదు, నా మాటలు కొంతమందికి ఇన్స్పైర్ అయితే చాలు, అండ్ నా నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తే చాలు అనే మైండ్ సెట్తోనే చేస్తున్నాను నా వ్లాగ్స్. సో యా, ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ద వ్లాగ్స్ ఐ డూ. ఒక అబ్బాయి మెంటల్ హెల్త్కి ఇలాంటి రైడ్స్ చాలా ముఖ్యం, నేను చెప్తుంటా కదా, బికాస్ దట్స్ హౌ యూ క్యూర్ యువర్ మైండ్. ఇప్పుడు చూడండి, బైక్ మీద ఉన్నప్పుడు ఫోన్ ముట్టం, దేని గురించి ఆలోచించము, ఒకటి రోడ్డు, ఒకటి బైకు, అండ్ దట్స్ ఇట్. యూ అండ్ యువర్ బైక్ విల్ బీ ఆన్ ద రోడ్. ఇట్స్ జస్ట్ యువర్ వైబ్, నథింగ్ ఎల్స్ విల్ బీ ఆన్ యువర్ మైండ్. ఎలాంటి బైక్ ఉన్నా పర్లేదు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ జస్ట్ డూ యువర్ రైడ్స్. కొన్నిసార్లు మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఎప్పుడు స్పీడింగ్ చేస్తామని. స్పీడింగ్ చేయడం ఎందుకంటే టు గెట్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్, అండ్ దాని తర్వాత క్రూజ్ అవుతాం చూడండి. ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఆఫ్టర్ యూ స్ట్రెచ్ యువర్ బైక్ అండ్ యూ క్రూజ్ ఓవర్ అ రేంజ్. ఇలా ఒక ప్లేస్ చూస్తూ చూడండి, లైట్లు ఎంత బాగున్నాయో, అలా ప్లేస్ చూస్తూ వెళ్ళిపోతుంటే దానికి వచ్చే ఫీలే వేరబ్బా. ఎప్పుడు ఇంట్లో ఉంటే ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ఉండిపోతారు. చాలా రోజులైందబ్బా ఇలా ఒక రైడ్ ఎంజాయ్ చేస్తూ తిరగడంలో. ఇప్పుడు లేట్ అయినా పర్లేదు, ఇంటికి ఆరామ్ వెళ్ళిపోతాను నేను. జస్ట్ ఎంజాయింగ్ దిస్ రైడ్ ఫర్ నౌ. ఏమన్నా ఫీలింగా. స్పీడ్ పోయినప్పుడు ఈ లైన్లో వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళకి మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఆ పక్క ఉండే లేని వాళ్ళకి. అయినా వెహికల్స్ ఏం పెద్దగా లేవు లేండి వెనక. యాక్చువల్లీ నేను కేవైటీ హెల్మెట్కి షిఫ్ట్ అయినా అని చెప్పినా కదా, ఈ కేవైటీ హెల్మెట్ ఏం పెద్దగా నాకు ఎక్కలేదు, బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎంటీ హెల్మెట్. ఎంటీ హెల్మెట్స్లో ప్యాడింగ్ కొంచెం థిక్నెస్ ఉంటుంది, సో మన ఫేస్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది. కేవైటీ హెల్మెట్లో ఏంటంటే ద మోర్ యూ స్పీడ్, అది ఎక్కువ షేక్ అవుతుంది నాకు తెలిసి. నేను యాక్చువల్లీ తీసుకున్న సైజ్ వచ్చేసి ఎక్సెస్, యాక్చువల్లీ ద స్మాలెస్ట్ సైజ్. ఆ స్మాలెస్ట్ సైజ్ కూడా హయ్యర్ స్పీడ్స్లో షేక్ అవుతుంది, భయం అవుతుంది అప్పుడప్పుడు నాకు. బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఐ ఇన్వెస్టెడ్ ఆన్ దిస్ హెల్మెట్, సో ఐ కాంట్ త్రో దిస్ అవే రైట్ నౌ. సో ఇదే వాడుకోవాలి ఇంకా. సో అడ్జస్ట్ అయిపోద్దేమో చూద్దాం, బట్ ఫర్ నౌ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ దట్ మచ్. ఎయిర్ ఫిల్టర్ వేసినాక నాకు తెలిసి స్మూత్నెస్ చాలా ఇంక్రీజ్ అయింది బండి. సౌండ్ యాక్చువల్లీ ఎయిర్ ఫిల్టర్ వేసిన తర్వాత సౌండ్ తగ్గింది అనిపిస్తుంది నాకు. అందరూ చెప్పేది ఎయిర్ ఫిల్టర్ వేస్తే సౌండ్ పెరుగుద్దని, బట్ నాకు ఎందుకో తగ్గింది అనిపిస్తుంది. నా బండి సౌండ్ నాకు అసలు వినపడతానే లేదు. మా ఇంటి దగ్గర పెట్టినా కూడా, బయట పెట్టినా కూడా. కోల్డ్ స్టార్ట్ అప్పుడు మాత్రం అరుసుద్ది, కోల్డ్ స్టార్ట్ దిగింది అనుకోండి అసలు బండి ఆన్లో ఉందా లేదా కూడా తెలుస్తా లేదు, అంత సైలెంట్ అయిపోతుంది. మేబీ ఇట్స్ బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ అ స్లిప్ ఆన్. దిస్ టెంప్ట్స్ మీ టు గెట్ అ ఫుల్ సిస్టమ్, బట్ ఫుల్ సిస్టమ్ వేపియాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. విల్ హ్యావ్ టు గెట్ అ బెడ్ పైప్. సో యా, లెట్స్ సీ ఫ్యూచర్లో తీసుకోవచ్చేమో, బట్ ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే నేను ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు ఫుల్ సిస్టమ్ మీద. బట్ ఫుల్ సిస్టమ్ వేపిస్తే ఐ డూ అ లిటిల్ బిట్ ఆఫ్ ట్యూనింగ్ యాజ్ వెల్. ఫుల్ సిస్టమ్ వేపించినాక ట్యూనింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బైకు. పర్ఫార్మెన్స్ అయితే ఇన్స్టెంట్గా ఇలా జప్పని వెళ్ళిపోద్దేమో. ఫిల్టర్ వేసి ఫ్రీ ఫ్లో అయిన తర్వాత ఎంత బాగా పోతుందంటే బండి జుప్పని అలా వెళ్తుంది. బట్ ఇంకా నేను ఫుల్ సిస్టమ్ వేపించి ట్యూనింగ్ చేసినాను అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. సో యా, that's it for today. I hope you enjoyed the vlog. Whichever bike you may have, but just do some rides too. Rides cheyandi abba, it's good for your mental health. So yeah, I'll end my vlog here. So thank you for watching. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. So yeah, thank you for watching. Bye. క్యాప్ అవుతుందా? కొడదాం, ఏముంది.